హలో అండి, శ్రోతలకు నమస్కారం. నౌకాగమనం నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. చివరి దినం రిహార్సల్ బామ ఇంట్లో హుషారుగా జరుగుతుంది. ఇందిర టైప్ ఇన్స్టిట్యూట్కు వెళ్ళింది. శ్యామసుందరి నాటకంలో లేదు, ఊరికే కూర్చొని చూస్తుంది. మగ డ్రెస్సులో ఉమ, అబ్బా ఏమిటిది శశి, పూర్తిగా పల్లెటూరు గబ్బిలానివి, తాగపోసినట్లుగా గుండు అంత నున్నగా వెంట్రుక బయటపడకుండా దువ్వి మెడ మీద నగాలు తేలేట్టుగా జడ బిగించి వేయకపోతే ఏం? అబ్బా నిన్ను మార్చేదలాగో తెలియడం లేదు. చెవుల మీద నుదుటి మీద కాస్త ముంగుర్లు రేపుకుంటే అందం పెరుగుతుందే కానీ తరగదు కదా. అంత అందమైన చీరను పాడు చేశావు, కట్టుకోవడం చేతగాక. తాటి బొమ్మకు చుట్టినట్టుగా అదేం చుట్టడం? అమాయకురాలిన భార్యకు ఫ్యాషన్లు నేర్పి తర్వాత పశ్చాత్తాపం అనుభవించే భర్త పాత్రలో జీవించడానికి సాధ్యమైనంత మట్టుకు కృషి సల్పుతోంది ఉమ. జగన్మోహన్ వస్తూ గుమ్మం దగ్గర టక్కు నాగిపోయాడు లోపల ఆడమలయాళాన్ని చూసి. రండి మీరు చూద్దురు గాని ఆహ్వానించి తిరిగి రిహార్సల్స్లో పడిపోయింది ఉమ. జగన్మోహన్ ఆగలేదు. గడప దగ్గర బూట్లు విప్పేసి లోనికి వెళ్ళిపోయాడు విసవిస. అన్యమనస్కంగానే రిహార్సల్ ముగించింది బామ. బామ్మ మగడి అప్రసన్నత గుర్తించి కొంటగా నవ్వింది జ్యోతి. సరదాగా కూర్చొని చూస్తే ఏం పోయింది? వాళ్ళని పంపేసి లోనికి వెళ్ళింది బామ. జగన్మోహన్ మంచం మీద పడుకొని ఏమిటో ఆలోచిస్తున్నాడు. అయిందా? మంచి స్నేహితులతోటే జతగట్టావు, చురుగ్గా చూసింది బామ. ఏం సిగ్గు సగం లేని వాళ్ళు అతడిని గదిలించి అతడిలోని సంకుచితత్వపు లోతులు చూడడమే అని తెలిసినా అంత మాట విని తట్టుకోలేకపోయింది బామ. గుడ్డలిప్పేసి దర్శనమిచ్చాగా తీవ్రంగా అంది. మరి ఏమిటా వేషాలు? పరాయి మగాడి ఎదుట సిగ్గుపడేది పోయి నన్ను కూర్చొని చూడమంటారా? దానికి లేకపోయింది సిగ్గు. నాకుండదు? సిగ్గుంటే వచ్చే జన్మకు దాచుకోండి, ఆడదే పుడుతురు కానీ. చగాలన వెళ్ళిపోయింది బామ. చిట్టడవిలో చిక్కుకుపోయినట్టుగా ఉంది బామకు. నాటకానికి టైం అయిపోతుంది. భర్త మూలుగు వింటున్న కొద్దీ గుండెల్లో గుబులు పెరిగిపోతుంది. పరీక్షకు కాకపోతే రాయిలా తిరుగుతున్నవాడికి ఈ నొప్పేమిటి హఠాత్తుగా? ఇది దొంగ నొప్పని తనకు తెలుసు. ఆశాభంగం కలగాలంటే మాటతో లాభం లేదని ఈ ఎత్తారీన. అలా అని దులిపేసుకొని వెళ్ళిపోలేనిది సంకట పరిస్థితి. నొప్పితో గిలగలా కొట్టుకుంటుంటే కూడా నాటకమని తను వెళ్ళిపోయింది. అది ఆడదా? ఆ తర్వాత ఎన్ని మాటలైనా అనడానికి ఆయనకు సందు దొరుకుతుంది. బామను కలుపుకొని వెడదామని వచ్చిన శ్యామసుందరి ఆశ్చర్యంగా, ఏమిటి నువ్వు ఇంకా తయారు కాలేదు? ఇప్పటికే ఆలస్యమైపోయింది అంది. ఏం నాటకమో ఆయనకు 2 గంటల నుండి ఒకటే కడుపు నొప్పి. పక్క నుండి కదలడానికి వీలు లేకుండా ఉంది. పక్కన కూర్చొని నువ్వు కడుపు నొప్పి తగ్గిస్తావా ఏమిటి? భలేదానివే. 2 గంటల నుండి ఆయన కడుపు నొప్పితో అవస్థపడుతుంటే డాక్టర్కు కబురు పెట్టకుండా నువ్వు బింగరాయల్లే కూర్చున్నావంటే అదేం మాట? హడావిడిగా వీధిలోకి వెళ్ళి డ్రైవర్ని కేకేసి వేగం వెళ్ళి మన డాక్టర్ గారిని తీసుకురా, పాపం భలే బాధపడిపోతున్న రావు గారు అంటూ తొందర పెట్టి పంపేసింది. సంగతి తెలిసి చంద్రశేఖర్ కూడా వచ్చాడు. వాట్ మిస్టర్, కడుపులో నొప్పి ఎప్పటి నుండి? ఇదివరకు ఎప్పుడైనా వచ్చేదా? చంద్రశేఖర్, ప్యూన్లు ఒకరిద్దరు కూడా వచ్చారు. 1 నిమిషంలో శ్యామసుందర్ చేసిన ఆర్భాటానికి ఇంట్లోనూ బయట చిన్న సంత సాగింది. 5 నిమిషాలు మించకుండానే డాక్టరు దిగాడు. పరీక్ష చేశాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు, మాత్రలు ఇచ్చాడు. పర్వాలేదు, తగ్గిపోతుంది. తగ్గకపోతే ఉదయం కబురు పెట్టండి నాకు అని వెళ్ళిపోయాడు. లేలే బామా, త్వరగా తయారవు, మీ ఆయనకేం భయం లేదులే. బామను త్వరపెడుతూ 1 గంటలో మీ శ్రీమతిని మీ ముందు దిగబెట్టేస్తానండి. డాక్టర్ ధైర్యం చెప్పారు కదా, మా వారు పక్కనే ఉంటారు బామ వచ్చేదాకా. వచ్చేదా? నిమిషాల్లో బామను తనతో బయలుదేరదీసింది శ్యామసుందరి. ఇంటి ముందు కారులో కూర్చున్నాక నవ్వుతూ బామ భుజం మీద చేయి వేసి అడిగింది, నిజంగా నొప్పే మీ ఆయనకు? ఏమవుతుందో నన్న బెంగ ముఖంలో చిందులేస్తుంటే అయోమయంగా మరబొమ్మలా శ్యామసుందర్ని అనుసరించింది బామ. కొంచెంగా తెప్పరిల్లుతూ చిన్నగా నవ్వేసింది. కాదనడానికి నిదర్శనాలేమున్నాయి? ముగ్గు వేసి అందులో బంధించాలనుకుంటున్న తన భార్యను తనను మించిన మంత్రగత్తె వచ్చి చిటికలో తనతో మాయం చేసి ఎత్తుకుపోయినట్టుగా తోచింది జగన్మోహన్కు. బామను తీసుకుపోయిన శ్యామసుందరిని తలుచుకుంటే. అక్కడ నాటకంలో నటిస్తున్న బామను ఊహించుకుంటుంటే మనసులో చిరచిరలాడిపోయింది. అసలు ఆడదాన్ని చూస్తేనే లేని వెర్రి పుట్టుకు వస్తుంది మగాడికి. కొంచెం అందంగా ఉన్న ఆడది కనబడితే వెర్రికోతే అవుతాడు. అందితే పలహారం, అందకపోతే లొట్టలు వేసి అందిస్తుంటాడు. అందుకే తన భార్య బయటికి వెళితే తనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది పరువుగల కుటుంబంలోని యువతి స్టేజీ ఎక్కి నటించడమా? 10 మంది ముందు గౌరవం నిలుస్తుంది.
సైతాన్లా ఆ శ్యామసుందరి జతపడబట్టి కానీ తన భార్య మరీ ఇంత బరితెగించే మనిషి కాదనిపించింది జగన్మోహన్కు. ఇల్లు మార్చితే బాగుంటుందనిపించింది కానీ అంత గాఢ స్నేహం పనివేసుకున్న ఇద్దరు ఎప్పుడో ఒకప్పుడు కలుసుకోరన్న ఇది ఏముంది? మరి ఏం చేయాలో పాలుపోలేదు అతడికి. ఆలోచించి చివరికి నిర్ణయించుకున్నదొక్కటే, నోటి మాటకు బెదరని మనిషి దెబ్బకు లొంగుతాడేమోనన్న ఆశ. నోటి మాటకు బెదరని మనిషి దెబ్బకు లొంగుతుందేమోనన్న ఆశ. బామకు 5వ నెల వెళ్ళిపోబోతుండగా తమ్ముడు వచ్చాడు తీసుకుపోవడానికి. వారం రోజుల భాగ్యానికి వెళ్ళడం ఎందుకు అనుకుంది కానీ ఇంట్లో చాకిరీతో భర్త అనవసరపు చిరచిరలతో ఊపిరి సలపనట్లుగా ఉండి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఆ తంతేదో జరిపించుకొని వారం తిరగకుండానే వచ్చేయాలి అన్నాడు భర్త. తంతేమిటి? ఒళ్ళు మండిపోయింది బామకు. అసహ్యంగా ఎందుకలా మాట్లాడతారు? సీమంతమేమో నవ్వాడు. అందుకే కదా ఇప్పుడు తీసుకెళ్ళడం. ఏకంగా పురుటికి 9వ నెలలో తీసుకెళ్ళమంటే విన్నాడు కాదు మీ నాన్న. ఏమిటో అర్థం పర్థం లేని వెధవ సాంప్రదాయాలు. స్త్రీ జీవితంలో కమనీయ ఘట్టాలు ఇలాంటివి. వాటిని సులకన చేసి హేళనగా మాట్లాడితే ఆడదాని మనసెంతగానైనా మండిపోతుంది. పైకి మౌనమే వహించింది బామ. మోటు మనుషులతో మాటలు పెంచుకోవడం ఎంత మూర్ఖదో తెలుసు కనుక. తొలిసారిగా భర్త దగ్గరికి కాపురానికి వచ్చి తిరిగి పుట్టింటికి వెడుతున్న తరుణంలో భర్త విరహం ప్రకటిస్తాడేమోనని ఆశించిన బామకు ఆశాభంగమే అయింది. బస్సులో ఎక్కాక వారం రోజులు మించకుండానే వచ్చేయాలి చూడు వదినా పిల్లలు ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్న ఆజ్ఞ దక్కింది. బస్సులో ఎక్కాక వారం రోజులు మించకుండానే వచ్చేయాలి చూడు వదిన పిల్లలు ఇబ్బందిగా ఉంటుంది నాకు అన్న ఆజ్ఞ దక్కింది. అదే మాట ప్రేమపూర్వకమైన అర్థింపు అయితే ఎంత బాగుంటుంది. బిడ్డనెత్తబోతున్న బామకు పుట్టింట్లో వారం రోజులు పూల మీద గాలిలా హాయిగా చిటికలో గడిచిపోయాయి. తల్లి ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఎదుగుతుందట. అక్కడున్న వారం రోజులు ఏదో పండగలాగే జరిపారు తల్లి తోబుట్టువులు. పోస్ట్ వేళ కొద్దిసేపు వాకిట నిలబడితే చాలు, విరహపత్రం కోసమేమో అని వెక్కిరిస్తుంది చెల్లెలు. కొద్దిగా ముఖం ముడుచుకుంటే సరి, బావగారి కోసమా అని దీర్ఘంగా తీసి నవ్వుతాడు అన్న. ఇదివరకు విమలక్కకు జరిగిన అనుభవాలే ఇవి. అప్పటికి తన వయసు ఈ చెల్లెలు వయసే. ఇలాంటి పరిహాసాలే అప్పుడు తను చేసేది. కానీ విమలక్కకు తనకు వైవాహిక జీవితంలో గల తేడా వీళ్ళకేం తెలుసు? అక్కడ రాఘవేంద్ర కలవడం, పాప సంగతి చెప్పింది బామ. వెళ్ళేప్పుడు తిరిగి తీసుకువెళ్ళేదానివి, పాపను తీసుకురాకపోయావా అంది తల్లి. వచ్చేప్పుడు వెళ్ళానమ్మా, బావను పంపించమని అడిగాను. ఈసారి ఏదైనా శుభకార్యం అవుతే పాపతో వస్తానులే, ఇప్పుడు వద్దు అన్నాడు బావ. దానితో పంపితే ఏమయ్యేది? తల్లిని పోగొట్టుకున్న ఈ చోటుకి పాపను పంపాలంటే అదోలా ఫీల్ అవుతున్నట్టుంది ఆయన. నేను బలవంత పెట్టలేదు. పాప పోలికలు, ఆటపాటలు, తెలివితేటలు అన్నీ అడిగి చెప్పించుకొని కంటతడి పెట్టింది బామ. తల్లిపోయిన బిడ్డ జ్ఞాపకాలు మనసును కలిచివేస్తుంటే. సరే అండి. ఆటపాటలు, తెలివితేటలు అన్నీ అడిగి చెప్పించుకొని కంటతడి పెట్టింది బామ తల్లి. పోయిన బిడ్డ జ్ఞాపకాలు మనసును కలిచివేస్తుంటే. తమ్ముడిని వెంట పెట్టుకుని తిరిగి భర్త దగ్గరికి వెళ్ళే వరకు కూడా భర్త నుండి ఒక ఉత్తరముఖ కూడా రాలేదు. హృదయం లేని మనిషి ఎన్నోసార్లు తిట్టుకుంది బామ. ఇంత తొందరగా వెళ్ళటం ఎవరికీ ఇష్టం లేదు. బావని రానివే, ఇంత అర్జెంటుగా పోకపోతే ఏం అన్నాడు పెద్దన్న. వెళ్ళాలి అంది బామ. మొదటే మనస్పర్ధలతో తమ మధ్య ఉండవలసిన అనురాగబంధం తన్నగిలితోన్న తరుణంలో మరింతగా అనవసరంగా భర్తను రెచ్చగొట్టడం ఇష్టం లేదు బామకు. భర్త ఆజ్ఞకు భయపడి కాదు, సాధ్యమైనంత మట్టుకు సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నందువల్ల. చిన్న వదిన వెక్కిరించింది. 6 నెలలైనా సరిగా కాలేదు. అప్పుడే ఎంత మమకారమో కాపురం అంటే. కంటతడి పెడుతూనే సాగనంపింది తల్లి. ఏవిళ్లతో ఏం తింటుందో ఏం లేదో. మళ్ళీ దాని ప్రాణానికి తోడికోడలి సంతొకటి వచ్చిపడింది. అత్తారింటి కాపురం చచ్చినట్టుగా చాకిరీ చేయక తప్పదు. తొలిచూలు ఉంచుకొని మా ముద్దు ముచ్చట తీర్చుకొనేట్టు లేదు. ఒకింటికి ఇచ్చాక మాదేముంది? నయా పైసంత అధికారం లేదు. బామ కాపురంలో మార్పేమీ లేదు. బామ మనస్తత్వంలో మాత్రం మార్పు వచ్చింది. భర్త మాటకు గౌరవం ఇవ్వవలసిన చోట ఇస్తుంది. అనవసర అధికారానికి మాత్రం తలొగ్గడం లేదు. భర్త అదుపాజ్ఞలు పక్కకు నెట్టి తన ఇచ్చానుసారం నిర్భయంగా ప్రవర్తిస్తుంది. దగ్గు, ఆయాసం ఎక్కువయ్యాయని మామగారు కీళ్ళ నొప్పులు పట్టుకున్నాయని అత్తగారు పెద్ద డాక్టర్ దగ్గరికి వైద్యం కోసమని వచ్చారు.
పండగకని ఒకగానొక ఆడబిడ్డ కూడా వచ్చింది. 5 మంది పిల్లల్లో పెద్ద పిల్లలు 3 అక్కడే వదిలేసి ఇద్దరికని తీసుకున్న చిన్న ఇల్లు అంతమందితో ఊపిరి సలపనట్టుగా అయింది బామకు. ఇహ పని సంగతి చెప్పాలా? ఉద్యోగం చేయబోతున్నాను, నాకేమిటి లెక్కలేనట్టుగా ఉండే ఇందిర తన పిల్లలకు చేసుకోవడం తప్ప తోడికోడలికి ఒక్క పనిలోనూ సాయం రావడం లేదు. కొడుకును కంటానంటే వదిలేది లేదు. మా చిన్నవాడికి పెళ్ళాన్ని ఇవ్వాలి అంటూ పరిహాసాలాడే ఆడబిడ్డ ఇప్పటి నుండే నీ వియ్యపురాలి హోదా వలకబోస్తుంటుంది. ఆవిడ పూచిక పుల్ల తీసి అటు వేయదు. ఎవరు తప్పించుకున్నా గృహిణికి తప్పేదేముంది? చాకిరీతో నడుం విరిగిపోతుంది బామకు. సమయం వస్తే చేయవలసిందే కానీ అబ్బా పనితో అలసిపోతున్నావు కదూ అనే ఓ చల్లని ఓదార్పు కోసం ఉదయం తహతహలాడిపోతుండేది బామకు. జగన్మోహన్కు భార్య కష్టసుఖాలు గుర్తించగల తెలివి లేనట్టే ఉంది. ఎద్దు జన్మ ఎత్తాక చాకిరీ దానికి ఎంత సహజమో ఆడజన్మ ఎత్తాక ఈ గొడ్డు చాకిరీ అంతే సహజం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు అతడు. పని ఎక్కువై అలసటతో సన్నగా జ్వరం తగిలినా ఒంటి మీద చేయి వేసి సానుభూతిగా నిట్టూర్చే కరువై బాధతో నిద్రపట్టక నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటుంది బామ. ఎవరు బాబు? తల్లి మాట విని తలెత్తి చూశాడు జగన్మోహన్. బాగున్నారా అంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు రాఘవేంద్ర. చాలా రోజులకు కనిపించారు అంటూ అతడిని తల్లికి పరిచయం చేశాడు జగన్మోహన్. మరదలు ఇక్కడే ఉందా? జ్వరం వచ్చి పడుకుంది. దొంగ జ్వరం అన్నట్టుగా నిర్లక్ష్యంగా దీర్ఘం తీసి చెప్పింది ఆవిడ. ఎప్పటి నుండి? డాక్టర్కి చూపించారా? అతడి కంగారు ఆత్రం చూసి చిరచిరగా అనుకున్నాడు జగన్మోహన్. మగాడిని నాకు లేని తత్తరపాటు ఈయనకెందుకు? మగడిని నాకు లేని తత్తరపాటు ఈయనకెందుకు? ఏమైనా పొరగింటి పుల్లకూర రుచి మగవాడికి ఎక్కువ కదూ. పెళ్ళాం కూడా లేదు. కొద్దిసేపు మాట్లాడి లోపలికి వచ్చాడు రాఘవేంద్ర. సత్య అంటూ బామ ముఖం మీద నుండి దుప్పటి తీసింది బామ అత్తగారు. ఎర్రగా కందిపోయిన ముఖంతో సరిగ్గా తెలివి లేకుండా పడి ఉంది బామ. ఆగలేక చనువుగా బామ చెయ్యి అందుకుని చూశాడు రాఘవేంద్ర. ఒళ్ళు పేలిపోతుంది. డాక్టర్కి చూపించలేదా? గదిలో ఉక్కగా ఉంది. దుప్పటి బిగించి పడుకుంది. ఒళ్ళు వెచ్చగా కనిపిస్తుందేమో. అంత జ్వరం ఎక్కడిది? విడ్డూరంగా దీర్ఘం తీసింది అత్తగారు. భలే అత్తగారేనే. సినిమాలో సూర్యకాంతంలా హాస్యంగా ఎదుర్కొందామనుకున్నాడు కానీ లేనిపోయి నిష్ఠూరం తెచ్చుకోవడం ఎందుకని ఊరుకున్నాడు. సత్యభామ పిలిచాడు మళ్ళీ. జ్వరం బాగా ఉన్నట్టుంది జగన్మోహన్. డాక్టర్ని తీసుకురాకపోతే ఎలా? ఉత్తమ మనిషి అయితే పోనీ అనుకున్నా. అంత అపురూపం పనికిరాదబ్బాయి. చివరికి ముంచుకోవడం తప్పితే చూసి చూడనట్టు పోవాలి. జ్వరం వస్తే అలాగే పట్టుకొని ఉంటుందా? ఒక పూట లంకణం తీయిస్తే మాపటికలా తగ్గిపోతుంది. విమలను అపురూపంగా చూసుకొని ఆమెను పోగొట్టుకున్న సంగతి గుర్తు చేస్తూ అందావిడ. డాక్టర్ని తీసుకొచ్చి చూపానుంది కానీ పూర్తిగా అపార్థానికి తావిచ్చినట్టేనని జంకాడు రాఘవేంద్ర. జ్వరం వచ్చిన మనిషిని అలా ఎడ్డ మనుషుల మధ్య వదిలేసి వెళ్ళాలంటే బాధగా ఉంది కూడా. అర్హతలేని అనురాగాలు అనర్థాలకు దారితీస్తాయి కదా. మాపటి వేళ జ్వరం తగ్గితే సరే, కాకపోతే డాక్టర్కి చూపించండి. ఉత్తమ మనిషి కాదు కదా. ఒక బంధువుగా సలహా ఇచ్చి వెళ్ళాడు. ఈయనకేమిటో అంత ఇది. కట్టుకున్న మగడిని నాకు తెలియదేమో చిరచిరగా అన్నాడు జగన్మోహన్. నీరసంగా పడుకొని ఉంది బామ. నిన్నంతా లంకడం. ఈ ఉదయం డబుల్ రొట్టె పాలు తెప్పించాడు జగన్మోహన్. తొందరగా వంట ముగించి అవతల పడదామంటే ఒక్కటి తొందరగా దొరికి చావదు. వంటింట్లో అంట్ల గిన్నెల దడదడలు, తోడుకోడలు చిరచిరలు బామ చేసి పెడుతుంటే వంట అలవాటు తప్పి సుఖానికి మరిగిన ప్రాణం వంట మీద పడేసరికి చిరాకుతో చిందులు వేస్తుంది ఇందిర. ఏ డబ్బాలో ఏ సామానుందో తెలియదు. అన్నీ వెతుక్కోవాలి. ఆ విసుగుతో అనవసరంగా పిల్లల్ని చావబాదేస్తుంది. తోడుకోడలు ఆరబాటం గ్రహిస్తూ పక్క మీద పడుకోలేకపోయింది బామ. ఓపిక కూడా తీసుకొని లేచి స్నానం చేసి వచ్చింది. చిట్టిని సముదాయించి పో అక్క, పాపం చావబాదేసావు దాన్ని. పప్పు అడుగంటడానికి వచ్చింది. పోపు పెట్టి దించాలి. తర్వాత వంట నీ తాత చేస్తాడా అన్నట్టు చూసింది. నేను చేస్తాలే వెళ్ళు. నా ఒంట్లో కొంచెం కులాసాగానే ఉంది. బయటపడింది ఇందిర ఇంతే చాలనుకున్నట్టుగా. సాయంత్రం రాఘవేంద్ర వచ్చాడు. జ్వరం తగ్గిందా అంటూ. తగ్గింది ఉభావంగా చెప్పింది. ఆమె ముఖం చూస్తేనే తెలిసిపోతుంది బలవంతంగా లేచి తిరుగుతుందని. పుట్టింట్లో మల్లె పువ్వులా పెరిగిన ఈ ఆడపిల్లకైనా అత్తింట్లో అడవి పువ్వులా అలక్ష్యం చేయక తప్పదు. ఎంత అదృష్టవతి అయితేనో అత్తింట్లోనూ అపురూపవతి దక్కేది. ఎంత అదృష్టవతి అయితేనో అత్తింట్లోనూ అపురూపత దక్కేది. కొద్దిసేపు మాట్లాడి లేచాడు రాఘవేంద్ర. కూర్చో బావా, టిఫిన్ తీసుకుని వెళదువు కానీ.
మెడికల్ షాప్కి వెళుతూ వచ్చాను ఇటు. అమ్మకు 2 రోజులుగా ఒంట్లో అంత బాగుండటం లేదు. తగ్గకపోతే హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుందో ఏమిటో కలవరంగా అడిగింది బామ్మ. ఏమిటంత సుస్థి? దగ్గు, చాలా ఆయాసంగా ఉంటుంది. టిఫిన్ తయారవడానికి ఆలస్యం ఉందని అతడిని ఆపలేదు బామ్మ. రాఘవేంద్ర లేస్తుంటే జగన్మోహన్ వచ్చాడు కానీ పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. పూర్తిగా జ్వరం తగ్గకుండానే లేచి తిరగటం వల్ల రాత్రి మళ్ళీ జ్వరం తగిలింది బామ్మకు. రాత్రి డాబా మీద ఏకాంతంలోకి చేరాక నేను మా పుట్టింటికి వెళ్ళి వారం రోజులు ఉండి వస్తాను. పని ఎక్కువై అలుపు జ్వరం పట్టుకుంటుంది నన్ను అనేసింది. నీరసంగా కొట్టిపారేశాడు ఆమె మాటను. భలే ఆడదానివే. ఇల్లయ్యాక చుట్టుపక్కల రాకుండా ఎలా ఉంటారు? 2 రోజులు ఒళ్ళు మనది కాదనుకొని వంగితే ఎవరి ఇళ్లకు వాళ్ళు పోయేవాళ్లే. చుట్టాలు వచ్చారని పుట్టింటికి పారిపోతానంటే మూతి మీద కొడతారు. విచిత్రంగా తోచింది భర్త స్వభావం. కొత్త కాపురం చక్కదిద్దడానికి అత్తగారు వస్తానని ఉబలాట పడితే చూసి చూసి ఖర్చు పెట్టాలన్న వాడు కాదు ఈయన. కొంచెం ఒంటి మీద చెయ్యేసి చూడండి కోపంగా ఉంది. చుట్టాలు వచ్చారని వచ్చిందా జ్వరం? మనుషులైతే అర్థం చేసుకుంటారు, ఉత్తమ మనిషి కాదు. ఇంతమందికి చేయడం నా వల్ల కాదంటున్నాను. అర్థం చేసుకోవడం పోయి హేళన చేస్తారేమిటి అసహ్యంగా? చేతగాకపోతే ఒకచోట కూర్చో హాయిగా, వాళ్లే చేసుకుంటారు. కానీ చుట్టాలు వచ్చారని పుట్టింటికి ఉడాయిస్తానంటే అసహ్యంగా ఉండదు? నిక్కచ్చిగా అన్నాడు. తను ఒకచోట కూర్చుంటే చేసేవాళ్ళ వాళ్ళు? అలా చేసేవాళ్ళైతే జ్వరం తగ్గకపోయినా తను లేచి తిరగాల్సిన అవసరం ఏమిటి? అసలు కట్టుకున్న వాడికే లేని అభిమానం, అపురూపత తక్కిన వాళ్ళకి ఎలా వస్తాయి? అయ్యో, వదినతో చేయిస్తే అన్నయ్య ఏమనుకుంటాడు? జ్వరం వచ్చిన మనిషితో చేయించుకుంటే మరిది ఏమనుకుంటాడు అనుకోవడానికి. ఆయన గారి ఈ బలం ఎక్కడుంది తనకు? ఆయనకే లోకు అయ్యాక తక్కిన వాళ్ళందరికీ లోకువే. నిస్పృహగా నిట్టూచింది బామ్మ. ఒక పూట పడుకున్నానో లేదో ఇల్లు అడవిలా తయారైంది. వంటింట్లో ప్రళయమే పుట్టింది. నేను కూర్చుంటే చేస్తారా వాళ్ళు? మగవాళ్ళు మాటలు చెబుతారు ఎన్నైనా. మళ్ళీ వచ్చాడే మీ బావ రాకూడదా? చెయ్యి పుచ్చుకు చూశాడా జ్వరం? మురికే అడిగాడు. జ్వరం తగ్గిందాన్ని. కోపాన్ని అసహ్యాన్ని అణుచుకొని నిదానించి చెప్పింది. నువ్వంటే అంత అభిమానం ఉన్నవాడు నేనే పెళ్లి చేసుకోలేకపోయాడా? చేసుకునేవాడట నిర్లక్ష్యంగా నవ్వింది బామ్మ. మా అక్క పోయినప్పటికీ నేను చిన్నపిల్లను. అలాంటి ఊహ అతడికి కలగలేదు. వయసు వచ్చాక అంతా విమలక్క పోలికలే వచ్చాయి నాకు. నీ పెళ్లి కాకముందు చూసి ఉంటే నా పెళ్ళాని అయ్యేదానివి అన్నాడు బావ. దెబ్బ తగవలసిన చోటే తగిలింది. ఇలా మాట్లాడడానికి సిగ్గేయడం లేదా నీకు? మీకు లేని సిగ్గు నాకెందుకు సిగ్గు? అన్నదమ్ములైనా ఆ మాత్రం ఒళ్ళు తాకి చూడగా అక్క మగడన్న ఇంత అసహ్యంగా మాట్లాడడం? ఏ కల్మషము లేని దాన్ని పట్టుకొని నిన్నెవడో పెళ్లి చేసుకోలేకపోయాడా అనే మగాడిదంత సంకుచితత్వమో జిగుప్సాకరమో నేను చెప్పాలా? బయట తిరగడం ఎక్కువై కూతలు నేర్చవు. మగడి అరుపుకు సమాధానం ఇవ్వకుండా అటు తిరిగి పడుకుంది బామ్మ. ఒంటరిగా మిగిలిపోయింది బామ్మ ఇంట్లో. సినిమాకు వెళ్ళారంతా. పని కాలేదని బామ్మ ఇంట్లోనే ఉండిపోయింది. భర్త ఈ మధ్య పెద్దగాళ్ళ ఇంటికి రావడం లేదు. షైరుకంటూ వెళ్ళి వంట పని అది ముగించుకొని గేట్లోకి వచ్చి నిలబడింది బామ్మ. ఇలా నిలబడటం తీరిక కలిగి ఎన్నాళ్ళైందో ఏమిటో తనకు సమ్మతం కాని జీవితం అనుభవించాల్సి వచ్చింది. పెరట్లో ఇంటి ముందర కూడా తనెంతో మక్కువగా పెంచుకున్న తోట పాడుపడింది. ఇంట్లో పనితో సరిపోతుంది. వాటి వైపు చూడడానికే తీరికొండదు. ఇల్లు నీటుగా ఉంచుకోవాలని ఎంత అనుకున్నా ఏమిటో చీదరగా తయారవుతుంది. మగడన్నట్టుగా ఇల్లు సంసారం అంటూ ఉన్నాక చుట్టుపక్కల రాకుండా పోకుండా ఉండరు. గృహిణిగా తన ధర్మం తనకు తెలుసు. చేతనైనంత మట్టుకు చేయవలసిందే. కానీ సానుభూతి లేని చాకిరీ ఎంత మట్టుకు చేయగలదు? పాపం రోజంతా పనితోటే సరిపోతుంది. ఓ మంచి పుస్తకం చదువుకోవడానికైనా సమయం దొరకడం లేదు కదూ అన్న ఆర్ద్రమైన పలుకే ఆయన నుండి కరువైతే హృదయం ఎంత రగిలిపోతుంది. అతడి ఇల్లాలిగా మోస్తున్న బరువు కాదు ఇది. సంసారం అంటే స్త్రీ పురుషులు కలిసి జీవించడమేనా? మరో బంధం అనుబంధం ఏదీ ఉండనవసరం లేదా? తన సంసార రథాన్ని ఎంత అందంగా అలంకరించాలని కలలు కన్నదో అంతగా భంగపడుతుంది బామ్మ. నీరసనగా నిరాదరణతో నిండిన భర్త ప్రవర్తన వల్ల సంసారం అంటే విరక్తి పుడుతుంది. పాపతో పాకుకు వెళ్ళి వస్తున్న శ్యామసుందరి పలకరించింది. ఒక్కరే ఉన్నారా? వాళ్ళు సినిమాకు వెళ్ళారు. ఆయన లేరు. మరి కాసేపు కూర్చుందరు కానీ రండి. తలుపుకు తాళం పెట్టి శ్యామసుందరితో వచ్చింది బామ్మ.
చంద్రశేఖర్ వాకిట్లోనే పేపర్ చూసుకుంటున్నాడు. అక్కడికే మరో 2 కుర్చీలు తెప్పించింది శ్యామసుందరి. కూర్చోండి, గుడ్డలు మార్చి వస్తాను. పేపర్ పక్కకు తీసి చిరునవ్వుతో పలకరించాడు చంద్రశేఖర్. బాగున్నారా? ఈ మధ్య కనిపించడం లేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది బామ్మ. చుట్టాలు వచ్చారని పనితో సతమతమవుతున్నానని, ఆడవాళ్ల సోద ఆయన ముందు మొదలుపెట్టడం ఎందుకని. మీరు బాగా నటించగలగట శ్యామ చెప్పింది. మీరు రేడియో నాటకాల్లో పాల్గొనడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఏమో, మీ స్నేహితుడికి ఇలాంటివన్నీ నచ్చవు. మొన్న వేసిన నాటకానికే చాలా రభస చేశారు. మీకు వేయాలనే ఉందన్నమాట. కళలో అభిరుచి ప్రజ్ఞ ఉన్నప్పుడు ఇంకా పెంపొందించుకోవాలని, పైకి పోయి పేరు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదు? ఆయనకి ఇష్టం లేనప్పుడు అలాంటివి ఎలా సాధ్యం చెప్పండి? సాధారణ గృహ జీవితమే తప్ప అలాంటివేవీ ప్రాప్తం కావని ఊరుకుంటున్నాను. ఇక్కడే వస్తుంది నాకు సత్యభామకు పోట్లాట. ట్రేలో షర్బత్ గ్లాసులతో వచ్చిన శ్యామసుందరి చురుగ్గా అంది. మీలో కళా వికాసానికి అతడి సంకుచిత మనస్తత్వం అడ్డు పెడుతుంటే ఆగిపోవడమేనా ఉత్తమ స్త్రీత్వం? ఉత్తమ స్త్రీత్వం కాదు, ఉత్తమ గృహిణీత్వం. వీటన్నిటికంటే నాకు సంసారం అంటే ఇష్టం, గౌరవం. కానీ సంసారానికి మచ్చ రాకుండా ఇలా విజ్ఞానాన్ని, కళలను వికసింపజేసుకోవడం కూడా ఇష్టమే. రెంటికి పొసగనప్పుడు వాటి కోసం సంసారం మొదలుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. అవకాశం ఉన్నప్పుడే వాటి కోసం ప్రాకులాట. అక్కడ నించున్నారేం? రండి రావు గారు, చెయ్యెత్తి పిలిచింది శ్యామసుందరి. గతుక్కుమంది బామ్మ. గేటులో రానా పోనా అన్నట్టుగా నిలబడ్డ జగన్మోహన్ను చూసి వచ్చి క్షణం కూడా ఆగకుండా తాళం చేతులు ఇవ్వు అన్నాడు. కూర్చోండి, ఇద్దరూ కలిసి వెడుదురు కానీ, ఒక్కతే ఉంటే కాసేపు కూర్చుందు కానీ అని నేనే పిలిచాను. ఏదో మర్యాద కోసం అన్నట్టుగా కూర్చున్నాడే కానీ వీళ్ళ సంభాషణలో ఒక్క మాట కూడా కలపలేదు అతడు. మరో గ్లాసు షర్బత్ తీసుకువచ్చింది శ్యామసుందరి. తీసుకోండి. బామ్మ కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకపోయింది భర్త ఎదుట. పరాయి పురుషుడైన నిష్కపటి, సరళంగా సంభాషించగల చంద్రశేఖర్తో మాట్లాడడానికి అంతగా బిడియపడదు. కానీ భర్త మనస్తత్వం, భావాలు తనకు తెలుసు. పిల్లి ఎదుట ఉండగా ఎలుక ఆటలు కట్టినట్టుగా ముడుచుకుపోయి కూర్చుంది. అక్కడున్న కాసేపు తలుపు తాళం తీసి లోపలికి అడుగు పెడుతూనే కటువుగా అడిగాడు జగన్మోహన్. ఈ మగ స్నేహాలు ఎప్పటి నుంచి? అనుకుంటూనే ఉంది బామ్మ అలాంటి సంఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని. చాలా రోజుల నుంచి చాలా శాంతంగా జవాబిచ్చింది. అతడిలోని మృగాన్ని రెచ్చగొట్టి ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో. మృగం గుహలో ఉన్నంత వరకు భయమే. ఎదుర్కొని హతమార్చాలి. కాకపోతే తనైనా హతమవ్వాలి. తను కోరిన సంసారం ఇలాంటిది కాదు. కుసంకలతో, అసహ్యమైన అపోహలతో, చావసిద్ధమైన డొక్కు ఎద్దులతో ఈడ్చుకు వచ్చే బండిలా కాకూడదు తన సంసారం. అలాంటి జిగుప్సాపూరితమైన సంసారం తనకు అక్కర్లేదు. పెళ్ళిళ్ళు కూలిపోయినా సరే. చాలా రోజుల నుండి అంటే అసహనంగా అరచాడు. శ్యామసుందరి కోసం వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు అతడితో మాట్లాడుతుంటాను. తన ఆటలకు ఎదురు చెప్పకుండా చెప్పు చేతులతో ఉంచుకోవడానికి పరాయి ఆడదాన్ని భర్తకు పరిచయం చేసిందా తాకుడు కత్తెలా? అతడు తీవ్రమైన కోపంతో పళ్ళు కొరుకుతుంటే చూస్తూనే ఒళ్ళు జలతరించే వికృత మృగంలా తోచాడు బామ్మకు. సిగ్గేయడం లేదు ఇలా మాట్లాడడానికి? సిగ్గు విడిచింది నువ్వు. నా పై ఆఫీసరు అతడి భార్యతో నీకు స్నేహమైతే అతడితో మాట్లాడవలసిన అవసరమేమిటి? కావాలని కల్పించుకునే అవకాశం కాకపోతే? నాతో, మీ అమ్మ, అక్కయ్యలతో తప్ప మరో ఆడజీవితో మీరెప్పుడు మాట్లాడలేదా? వాళ్ళంతా మీ ప్రేయసులే అయ్యారా? నాన్ సెన్స్. మగవాణ్ణి, నాకు నీకు సాపత్యమా? మగవారే కాదు, నాకు భర్త, నా కష్టసుఖాలు మీవిగా భరించవలసిన వారు, నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈ సంసారాన్ని నా చేతిలో పెట్టవలసిన వారు. మీరే ఇలా అసహ్యకరమైన మాటలతో దెబ్బ కొడుతూ అమిటిదాన్ని చేస్తుంటే కాపురం దిద్దుకోగల శక్తి నాకెలా వస్తుంది? నువ్వు చేసేవి మంచి పనులా? నీది కాపురం చేసే మగమా? కాకపోతే అతడితో మాట్లాడినంత మాత్రాన పోయిన శీలం ఏమిటో? శీలం అంటూ ఒకటి ఏడిస్తే కదా దాని గురించి చెప్పాల్సింది. చీత్కారంగా లోపలికి వెళ్ళిపోయాడు జగన్మోహన్. వెనక్కాళ్లతో గాడిద తనినంత బాధ కలిగింది బామ్మకు. ఈ మగవాళ్ళు ఇంత సంకుచితంగా ఎందుకుంటారు? వగాయి మగాడితో మాట్లాడినంత మాత్రాన పోయే శీలం ఆడదానిది. వేడిగా నిట్టూర్చింది. పరపు చుట్ట పట్టుకెళ్ళి డాబా మీద పడుకుంది బామ్మ. అన్నం పెట్టడానికి పిలిచినా వెళ్ళకూడదన్న పంతంతో కొద్దిసేపు చూసి వచ్చాడు జగన్మోహన్. అమ్మ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? సినిమాకు. నువ్వెందుకు వెళ్ళలేదు? పక్కింటి చంద్రశేఖర్తో ఊసులాడాలని కస్సుమన్నాడు. జవాబులు తిన్నగా కానీ వెధవ నీరుగుడు సహించను. అతి వినయంగా చేతులు కట్టి స్వరాన్ని వణికిస్తూ సినిమాకు వెళ్ళారండి అంది బామ్మ. అంత హేళనగా ఉందా నేనంటే?
అబ్బే భక్తిగా విసురుగా వెళ్ళిపోయాడు జగన్మోహన్. చాలా రోజులకు వచ్చారు, ఊళ్ళో లేరా? మహిళా మండలి ప్రెసిడెంటు చంద్రకళ అడిగింది. ఉన్నాను, చుట్టాలు వచ్చారు, ఈరోజు తీరిక కాలేదు కానీ బలవంతాన బయటపడ్డాను చెప్పింది భామ. ఉమ ఏవో కాగితాలు నింపుతుంది. ఏమిటి అవి? ఎస్ఈఓ ట్రైనింగ్కు అప్లికేషన్ పెడుతున్నాను. నువ్వు చేస్తున్న జాబ్ ఏమైంది? నాకు నా ఉత్సాహానికి సరిపడింది కాదు. నువ్వు ఇంట్లో ముగ్ధరాలిలా కూర్చోకపోతే ఓ అప్లికేషన్ పడేయరాదు. ఆయన ఒప్పుకోరు అనలేకపోయింది భామ. ఒప్పుకోరు. తను ఓ హృదయం ఉన్న మనిషిగా బ్రతకడం ఆయన ఒప్పుకోరు. ఎంతకని తల వగ్గడం? రాతి క్రింద మొక్క సూర్యరశ్మి లేక పాలిపోయినట్టుగా ఎన్నాళ్ళని అతడి బలదర్పాల కింద అణిగి పడి ఉండడం. సాహసించి ఉమ దగ్గర అప్లికేషన్ ఫామ్ పుచ్చుకుంది భామ. ఆర్థిక సమానత్వం లేకపోవడం కూడా స్త్రీకి దాస్యాన్ని తెచ్చిపెడుతుంది. తను ఓ ఉద్యోగినై సంపాదించగలిగిన రోజు అతడి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. చిన్నగా నవ్వుకుంది. నమస్కారం అండి. ఉమ గొంతు విని అప్లికేషన్ ఫామ్లు పరిశీలించడం ఆపి తలెత్తింది భామ. గుమ్మంలో నిలువెత్తి విగ్రహం ఉదయభాస్కర్ నాటక ప్రదర్శన రోజు అతడి పరిచయమైంది భామకు. చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి వచ్చి కూర్చున్నాడు అతడు. మండలి చిన్న కుటీర పరిశ్రమ నడుపుతుంది. అక్కడ తయారైన వస్తువులు మార్కెట్లో సేల్ కావడానికి ఎక్కువగా సహాయపడుతుంటాడు అతడు. అదీగాక మండలికి పెద్ద మొత్తం విరాళం ఇచ్చేది కూడా అతడే. పెద్ద కాంట్రాక్టరు, 2 చేతులా ఆర్జిస్తుంటాడు. పెళ్ళాం సంసారం లేదు. కాలాన్ని కులాసాగా గడిపేసే రకంగా అగుపడతాడు. అలాంటి వాడు చక్కని ప్రయోగాత్మకమైన రచనలు ఎలా చేయగలడు? ఆశ్చర్యం. అక్కగారితో మాట్లాడడం ఆపి ఇటు తిరిగాడు. దేనికి ఆ ఫామ్లు? ఉమే చెప్పింది. కావాలని. ఏదో సాంఘిక సేవ చేయాలంటే అవకాశాలు తక్కువ ఆడవాళ్లకు. ముఖ్య సేవికగా, గ్రామ సేవికగా పెడితే బోలెడిన అవకాశాలు. కార్యదక్షత ఉండాలే కానీ మహిళల ఉన్నతికి, సంస్కారయుతమైన మార్పులకు ఎంతగానైనా ప్రయత్నించవచ్చు. అందుకే నా ఎల్డీసీ జాబ్ వదిలేసి దీంట్లో జగబడుతున్నాను ఉత్సాహంగా చెప్పింది ఉమ. మీరు? ట్రై చేద్దామని పేలవంగా నవ్వింది భామ. భర్త సంగతి గుర్తువచ్చి కొద్దిసేపు ఆగి అన్నాడు ఉదయభాస్కర్. మీరు చాలా చక్కగా నటించారు మొన్న నాటకంలో. మీ సహజ నటనా చాతుర్యంతో ఆ పాత్రకే జీవం వచ్చింది. మీరు తరచుగా నాటకాల్లో ఎందుకు వేయకూడదు? మీరు అతి సునాయాసంగా తారాస్థాయిని అందుకోగలరు. మీకు ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్ తెలుసా అండి? ఆవిడకు సినిమా ఛాన్స్ ఇప్పిద్దురు. ఉమ పరిహాసానికి విసుక్కుంది భామ. చాలే ఊరుకో, అలాగైనా మాట్లాడేది? నిజంగా కూడా మీలో కళ దాగి ఉంది. దాన్ని వెలికి తెచ్చి పదును పెట్టి మా బోటి వారికి వినోదానందాన్ని ఎందుకు అందించకూడదు? మూసి పెడితే పాసిపోతుందని ఒక సామెత. అతడి ప్రశంసకు చిరునవ్వు మాత్రం చిందించి ఊరుకుంది భామ. నా దగ్గర మరో నాటకం ఉంది. నేను రాసిందే. మీరు పాల్గొంటానంటే ప్రదర్శనకు ఏర్పాట్లు చేయిస్తాను. చూద్దాంలేండి. భామ మొహమాటం కొద్దీ అంటే గట్టిగా పట్టుకున్నాడు అతడు. అక్కయ్యతో ఇంటికి రండి, నాటకం ఇస్తాను. చదివి చూదురు కానీ పాత్ర అది మీకు నచ్చాలి కదా. చంద్రకళ పని కట్టేసి లేచింది. పదండి, మీరు మా ఇల్లు కూడా చూడలేదు ఇంతవరకు. చెట్ల మీదకి చేరిన పక్షులు సద్దుమణుగుతున్న వేళ వీధిలో దీపాలు వెలిగాయి. కారు డోర్ తెరిచి నిలబడ్డాడు ఉదయభాస్కర్. ఉమా నవ్వుతూ చెప్పింది. కారులో వద్దండి, సరదాగా బజార్ చూసుకుంటూ వెడతాం. ముందుకు 2 అడుగులు వేసి వేయకముందే ఉదయభాస్కర్ కారు తుర్రున వెళ్ళిపోయింది. బట్టల షాపుకు దారితీస్తూ కర్టెన్ గుండు తీసుకురావాలి. మొన్న పరిమళ కుట్టిన శివపార్వతుల షాడో కుట్టు చూసావా? చాలా బాగుంది కదూ. అలాగే ఒకటి నేను కుడదామని అన్నది ఉమా. చూశాను, చాలా బాగుంది. నేను ఒక గుడ్డ తీస్తాను పద. భామకు చాలా కుట్లే వచ్చు. ఈ మధ్య ఓపిక తగ్గి అంతగా కుట్టడం లేదు. కర్టెన్కు గుడ్డ తీసుకుని రంగు దారాల కోసం మరో షాపుకు నడిచారు. రంగు దారాలు పట్టుకుని యువతలకు వచ్చేస్తూ ఆశ్చర్యంగా చూపిందొక దిశకు ఉమ. మీ ఆయనే కదూ? భామ చూసిందటు. రైటు స్తంభం పక్కగా పువ్వులు కొంటూ జగన్మోహన్, అతడి పక్క మరో ఉప్పుల కుప్ప నిలబడి ఉన్నారు. పువ్వుల దండ కొని ఆవిడ చేతికి అందిస్తూ పూలమ్మకి డబ్బులు ఇచ్చేసి ఆవిడతో కదులుతూ ఉన్న భర్తను చూసి నిస్పృహగా నిట్టూర్పు విడిచింది భామ. రాత్రి 10-11 గంటల దాకా రాకుండా ఉంటే ఏ స్నేహితుడింట్లోనో అనుకున్నాను. స్నేహితురాలన్నమాట. ఆ పిల్ల నాకు తెలుసు, జమున. మీ ఆయన ఆఫీసులోనే టైపిస్టు. తను అవివాహితుడిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ పిల్లను మోసగిస్తున్నాడేమో పాపం. ఉమ ఊహాగానాన్ని కొట్టిపారేసింది చంద్రకళ. అదేం కాదు, వాళ్ళ సంగతి నాకు తెలుసు. వాళ్ళమ్మ భోగం మనిషి. ఆ పిల్ల క్యారెక్టర్ కూడా మంచిది కాదు. ఎంత సిగ్గులేందో, తండ్రి కాబోతున్నాడు.
ఎంత సిగ్గులేదో తండ్రి కాబోతున్నాడు. ఆ పిల్లను తాకుతూ ఎలా నడుస్తున్నాడు. రసికత్వం అంతా వలకబోస్తూ ఈ మహాపట్టణంలో ఎలా తిరిగినా ఎవరికి పట్టదనేమో ఆ తెగువ. బామకు బాధ కంటే ఎక్కువగా ఉన్నది విస్మయం. కట్టుకున్న దానికి జీవన మధిరమలు చవి చూపలేని మగవాడు పరాయి ఆడదానితో పైలా పచ్చీసు ప్రేమ వ్యవహారమా? ఆపాటి ప్రణయ స్పందన అతడిలో ఉంటుందని తనకెప్పుడూ స్ఫురించనే లేదు. చీకట్లో స్త్రీని ప్రేమించే రకమే తప్ప ప్రేమమూర్తిగా ఎప్పుడూ గోచరించలేదు తనకు. ఈర్షపడ్డం తెలివి తక్కువ. భోగం యువతని ప్రేమించడం ఏమిటి, మోహించడం కాక కర్టెన్ గుడ్డ మీద శివపార్వతులకు షాడో కుట్టుతో చక్కని ఆకృతిని ఇస్తుంది భామ. ముందు కిటికీలో SEO అప్లికేషన్ ఫామ్లు గాలికి రెపరెపలాడుతుంటే భర్తతో జరగబోయే యుద్ధాన్ని ఊహిస్తూ కలవరపడుతుంది. ఆయన ఒప్పుకోడు. తన పట్టు నెగ్గించుకోవాలంటే తెగతెంపుల దాకా పోవలసి వస్తుందేమో. రాత్రి 10 గంటలు దాటి వచ్చిన జగన్మోహన్ మహిళా మండలి సాంగత్య ప్రభావమేమో అని వెటకరిస్తూ సమీపించి భార్య చేతిలోని పట్టుగుడ్డ అందుకుని చూశాడు. గుడ్, చాలా బాగుంది. ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకుంటుంటే ఆడదానికి శోభ. కానీ అదే పనిగా డబ్బు తగలేసేవు దారాలకు గుడ్డలకు. మీరేం బెంగపడకండి, నేను చూసుకుంటున్నాను సంపాదనా మార్గం. అంటే ఆ ఫామ్లు చూడండి. చేతికి తీసుకుని చూశాడు. ఎవరిని చేస్తున్నా ఈ పని? కళ్ళగా చేశాడు. ఎవరిని అడగమంటారు? నన్ను అడగక్కర్లేదా? నేనేమైనా కాని పని చేస్తున్నానా ఏమిటి? మీ పాద ప్రదక్షిణం కంటే ఉత్తమమైన పని. వంటింటి గోడలతో పాటు నేను పొగచూరిపోవడం నాకు ఇష్టం లేదు. ముక్తి అన్నట్టుగా కాలక్షేపానికి సాంఘిక సేవ చేసినట్టు అవుతుంది. 4 రాళ్ళు సంపాదించుకుంటాను. నేను చచ్చాను అనుకున్నావా, చవటను అనుకున్నావా? ఎంత మాట! 2 అనుకోలేదు. ఉద్యోగం చేయాలని సరదా పడుతున్నాను. దేనికి తెగించి ఈ కవ్వింపో తెలియడం లేదు. విడ్డూరంగా మాట్లాడతారు ఎందుకు? మీ వదిన గారు టైప్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నదంటే దేనికి తెగించి అంటారు? అతిథిని ప్రదర్శించుకో. ఒకరి సంగతి నాకు చెబుతావెందుకు? ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని ఎప్పుడో చెప్పేశాను. నన్ను కవ్వించడం కాక ఏమిటి పని? మీరు ఎలా అనుకున్నా సరే, నేను ఉద్యోగం చేయాలనుకున్నాను, చేస్తాను. ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా? లేచి నిలబడి కిటికీ నుండి అవతలికి చూస్తూ చాలా నిశ్చింతగా చెప్పింది భామ. ఎలా అయినా సరే తన్ని తగలేస్తాను ఇంట్లోంచి. బజారు దానివే ఊరేగకపోతే అప్పుడు చూస్తాను. అప్పుడు మీలాంటి వాళ్ళే దాసులవుతారు. భార్య వ్యంగ్యహాసానికి తల తిరిగిపోయింది. ఏమన్నావు? జమున్లా షోక్గా బ్రతకగలను. అగ్నిసాక్షిగా పెళ్ళాడని నాకంటే అది అదృష్టవంతురాలు కాదు. ఏనాడైనా పావలా పువ్వులు కొని తెచ్చి తల్లో పెట్టుకోమని ఇచ్చారా ప్రేమగా? నీకు నోరెలా వస్తుంది? ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నిలదీసినట్టుగా అంది భామ. అయినింటి పిల్లను, అయినింటి కోడల్ని నేనేం నీతి బాహ్యమైన పనులు చేశానని బజారుదాన్ల బ్రతకమని సెలవిస్తున్నారు? ఇంత అన్యాయంగా, అసహ్యంగా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? మగవాడు ఎలా మాట్లాడినా తప్పులేదనా? కొంచెం తగ్గాడు. జమునకు పువ్వులు కొనిపెట్టానని ఎవరు చెప్పారు? అసలు జమున సంగతి ఎవరు చెప్పారు? జమునకు పువ్వులు కొన్నారని ఎప్పుడన్నాను? నాకు తీసుకురాలేదని ఏడ్చానే కానీ మగలెందుకు కానీ ఎవరు చెప్పారు? నేనే చూశాను. బయట మీ ఆటలు నా కళ్ళ పడకూడదనే కదా నన్ను ఇల్లు పట్టం కట్టుకు పడి ఉండమని చెప్పేది. దొంగకు తేలికుట్టినట్టుగా అక్కడి నుండి జారిపోయాడు జగన్మోహన్. ముందు గదిలోనే పడుకుంటాడు మామగారు. ఈ మధ్య దగ్గు ఎక్కువై పుస్తకాలు చదివే ఓపిక లేకుండా ఎవరేది మాట్లాడుతున్నా ఏమిటే అని అడగడం మానలేదు. ఇంట్లో ఏం మాట్లాడుకున్నా, ఏ సంగతి జరిగినా ఆయన వదిలిపోకూడదు. ముసలితనం ముదిరి మృత్యువు చేరువవుతున్న కొద్దీ తాపత్రయం ఎక్కువే అవుతుంటుంది మనిషికి. అలాంటివేవీ పట్టించుకోకపోయినా మంచం మీద పడుకుని తుపుక్కుమని మంచం చుట్టూ ఉమ్మి వేసుకోవడం మాత్రం సహించలేకపోతుంది భామ. చిప్పలో ఇసుకపోసి మంచం తలదిక్కుగా పెట్టింది. కింద ఉమ్మి వేయకండి మామయ్య. ఎవడైనా ఇంటికి వస్తే అసహ్యపడతారు. దీంట్లో ఉమ్మేయండి. నేను ఇసుక చల్లి తెచ్చి పెడుతుంటా రోజు. అనుకోని రాద్ధాంతమే తెచ్చిపెట్టింది చిప్ప. కొడుకు ఇంటికి వస్తూనే అంతెత్తున విరుచుకుపడింది బామ అత్తగారు. ఆయన ఏమైనా క్షయరోగి అనుకుందా అంటూ జాడ్యం అనుకుందా నీ పెళ్ళాం. ఈరోజు చిప్ప తెచ్చిపెట్టింది. రేపు చెంబు కంచం వేరుగా పెడుతుంది. మర్నాడు ఇంట్లో ఉండకూడదు. ఏ పశువుల కొట్టంలోనో పడి ఉండమంటుంది.
దాని చదువు చట్టబండలు కాను ఆరోగ్య సూత్రాలు మాకు తెలియవనుకుందా? ము ముసలి ముసలితనాన దగ్గు పట్టుకుంటే ఇది చిప తెచ్చి పెడుతుందా? బామ దురుద్దేశంతో చేసిన పని కాకపోయినా భర్తతో చీవాటు తప్పలేదు. వాళ్ళు చేసే పని నీకు కష్టం కలిగించేదైనా వాళ్ళను అవమానించే సాహసం ఎక్కడి నుండి వచ్చింది నీకు? సర్దుకుపోవాల్సింది పోయి పెద్దవాళ్ల మనసుకు కష్టం కలిగిస్తావా? ఆ పాటి విజ్ఞత తనకు లేదా? సర్దుకుపోవాల్సిన సంగతేనా అది? మంచం చుట్టూ ఈగలు పారాడుతూ తెమడ అన్నం అన్నం ముందు కూర్చున్నప్పుడు కళ్ళ ముందు కదిలిందంటే వాంతి చేసుకుని లేవాల్సిందే. అసలే కడుపుతో ఉన్న వాళ్లకు వికారాలు ఎక్కువ. అత్తింట కాపురం కాకపోయినా నా ఇల్లన్న స్వతంత్రత ప్రతిపత్తి లేకుండా పోయింది బామకు. చేతనైనంత మట్టుకు చేసి ఎవరి జోలికి పోకుండా రోజులు నెట్టుకొస్తుంది. ఇవాళ చిప్ప మనస్పర్ధలకు అంకురార్పణ చేసింది. అన్నీ విపరీతార్థాలే. అన్నింటినీ భూతద్దంలోంచి చూడడమే. భర్తకు ఏదైనా చెప్పుకొని ఊరట పొందుదామన్నా అక్కడ ఎదురయ్యేవి చీవాట్లే. ఆడబుద్ధి కదూ. మగడి మనసు మార్చి పుట్టింటి వైపు అనుబంధాన్ని పటిష్టం చేయడానికి మనసు విరిచి అత్తింటి వైపు అనురాగబంధాన్ని తుంచడానికి ప్రయత్నం చేస్తుంటారు మీ ఆడవాళ్ళు. ఆడి చెప్పుడు మాటలకు చెవులప్పగించే చవటను కాదులే. చదువుకున్న దానివి కదా. సమరస భావంతో సర్దుకుపోవడం చేతగాక నా దాకా తెస్తావెందుకు మీ తగవుల సంగతి? నిజంగా బుద్ధి లేకే కోపంగా అనుకుని మనసులో లెంపలు వేసుకుంది బామ్మ. మీలాంటి మగడితో కష్టసుఖాలు చెప్పుకోవాల్సిన వారు కాదని తెలిసిపోయినా ఏదో ఊరట పొందాలని చెప్పుకోవడం ఎంత తెలివి తక్కువ. రాఘవేంద్ర ఇంటికని బయలుదేరింది బామ్మ. మొన్న మధ్య బావ వచ్చినప్పుడు వాళ్ళమ్మకు సుస్థిగా ఉందని చెప్పినందువల్ల చూసి వద్దామని వెళుతూ ఉంటే అత్తగారు అడిగింది, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు? రాత్రికి అన్నం వండావా? వండలేదు, వచ్చాక వండుతాను. ఆలస్యమైతే బియ్యం కడిగి పొయ్యి మీద వేయండి. పెద్ద గిన్నె లేదు, అందులో 5 పావులు పోసి నిండా నీళ్లు పెడితే సరి. ఆఫీసు ఆజ్ఞలా చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న కోడల్ని చూసి ముక్కన వేలు వేసుకుంది బామ్మ అత్తగారు. పట్నం నీళ్లు తాగి ఎంత మారిపోయింది ఈ మనిషి, ఎంత తెంపెరతనం. బామ్మ వెళ్ళేటప్పటికి ఇంటికి తాళం ఉంది. అత్త పోలేదు కదా. గుండె గతుకుమంటుంటే పక్కింటి వాళ్ళని అడిగింది. ముసలామెకు ఏమీ బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రికి వెళ్ళేదా ఇంటికి వెళ్ళేదా? బామ్మ ఆలోచనలో ఉండగానే లక్ష్మీప్రభతో రాఘవేంద్ర వచ్చాడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అత్తకెలా ఉంది? కొంచెం కష్టంగానే ఉంది, గుండెపోటు అధైర్యంగా అన్నాడు. ప్రభ బెంగపడినట్టుగా ఉంది. నానమ్మ ఇంట్లో నేనెందుకు? దాన్ని నీతో తీసుకువెళ్తావా? అమ్మకు కొంచెం నయమై ఇంటికి తీసుకువస్తాను. నువ్వు పంపుతానంటే నేను తీసుకెళ్ళనా? వంట, ఆసుపత్రికి తిరుగుడు చాలా ఇబ్బంది పడిపోతున్నావు కదూ. వచ్చి 4 రోజులు నేను ఉందామన్నా చుట్టాలు వచ్చినప్పుడు నేను ఇక్కడనంటానంటే కొంపలు తగలేస్తారు. ఏమిటో అస్వతంత్రమైన బ్రతుకు. చుట్టాల నెపమే చెప్పింది కానీ మగడి అనుమాన ప్రవృత్తి గురించి చెప్పలేదు. నువ్వు మనసు కష్టపెట్టుకోకు. నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితులు ఏమిటో. మృదు పుష్పం రాలి ముళ్ళడొంకలో పడినట్టుంది నీ పరిస్థితి. అతడి సానుభూతికి హృదయం చలిస్తుంటే పేలవంగా నవ్వి అంది బామ్మ. ముళ్ళడొంకను పూల చమనుగా మారుద్దామని పెళ్ళైన కొత్తలో కలగన్నాను. అది సాధ్యం కాదని తెలిసాక ముళ్ళు గుచ్చుకోకుండా ఓ పక్కకు నా మానాన నేనుందామని ప్రయత్నించాను. అది పిచ్చితనమని తెలిసిపోయాక కర్తవ్యం బోధపడడం లేదు. తిరిగి లక్ష్మీప్రభ భుజం తట్టింది. మా ఇంటికి వెళదాం. నీ పుస్తకాలు గుడ్డలు తెచ్చుకో. ఆ పిల్ల సామాను ఓ చేతి సంచిలో సర్ది ఇచ్చాడు తండ్రి. రిక్షా కేకేసి ఇద్దరిని కూర్చోబెట్టి పాపం తీసుకెడుతున్నందుకు మీ వాళ్ళేమైనా అనుకోవచ్చు. కానీ పాప బెంగపడ్డం చూసి పంపక తప్పడం లేదు. ఎక్కువ రోజులు ఉంచంలే. అమ్మకు కొంచెం నయం అనిపించగానే ఇంటికి తీసుకొచ్చేసి పాపం తెచ్చుకుంటాను అన్నాడు రాఘవేంద్ర. నువ్వేం దిగులు పెట్టుకోకు బావా. 2 రోజులు పాపను ఉంచుకున్నంత మాత్రాన ఏమో అనుకోగలంత నైత్యం నిధులే వాళ్ళల్లో అని చెప్పిందే కానీ బామ్మతో బావ కూతుర్ని చూసి ఆ పిల్ల వచ్చిన విధం తెలిసి మూతులు ముడిచారు అత్తావాళ్ళు. కోడల వైపు చుట్టాలను చూస్తే అత్తగారి వాళ్లకు ఇంత నిరసన దేనికో. బామ్మ ఇంటికి వచ్చేటప్పటికి అట్టే రాత్రి కాకుండా భోజనాలు ముగించేసి పక్కలు పరిచారు అందరూ. గుడ్డలు మార్చి కాళ్ళు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళింది బామ్మ. అన్నం లేదు గిన్నెలో. మాడి చెక్కలు పక్కు కట్టిన అన్నము తప్ప ఆధారాలు అన్నీ అడుగంట కొద్దిగా ఉన్నాయి. మనుషుల్లో ఇంత కుచిత్సమా? ఆశ్చర్యపడింది బామ్మ.
మరునాటి పెరుగు కోసం పోయించుకున్న పాలు స్టవ్ మీద వెచ్చబెట్టి పంచదార వేసి పాపకిచ్చి మజ్జిగలో ఉప్పు వేసి ఓ గ్లాసుడు తను తాగి డబ్బా మీద పక్క వేసింది బామ్మ. భర్త టూర్లో ఉన్నాడు కాబట్టి పాపను గురించి గొడవేమీ జరగలేదు అప్పటికి. కానీ మర్నాడు అన్నాల దగ్గర మొదలైంది పోట్లాట. మజ్జిగ చిలకడానికి కవ్వం పట్టుకొని పెరిగేది అంది తోడికోడలు. లేదు, రాత్రి పాపకి ఇచ్చాను పాలు. మండిపోతున్న ఎండలకు ఒంట్లో ఉష్ణం ఉడికిస్తుంది మనుషులను. ఆకాస్త కడుపు చల్లగా మజ్జిగ కరువు చేశావా? ఇదెక్కడి సంత తెచ్చిపెట్టావు కొంపలో? సంత దిమ్మరిపోయింది బామ్మ అత్త ధోరణికి. చిన్నపిల్ల, ఆ పిల్ల మీకు సంత అవుతే మీరు కదా నాకు సంత? ఆగ్రహవేశాలతో నోరు జారింది. యుద్ధరంగమే ప్రత్యక్షమైంది ఇంట్లో. శంఖధ్వానాలు, మత్యభాల గీంకారాలు వినవస్తుంటే కురుక్షేత్రంలో నిస్పృహతో అస్త్రసన్యాసం చేసిన పాత్రుడి వలె భోజనం కూడా మానేసి గదిలో కిమ్మనకుండా కూర్చుంది బామ్మ. అన్నాలు పెట్టుకు తినేసి బిస్తర్లు కట్టారు. ఇందిర మాత్రం ఈ కీచులాటలో జోక్యం కలిగించుకోలేదు. 2 రోజుల నుండి పని జరిగించుకు వెళ్ళవలసిన మనిషి కదా, ఓర్పు లేకపోతే ఎలా? తీరా ముసలాయన అన్నాడు. వాడు కానీ మనం ఇలా వెళ్ళిపోతే పెళ్ళాం ప్రతాపం తెలిసేదెలా వాడికి? దాన్ని 4 తన్నించి కానీ వెళ్ళకూడదు. పెళ్ళై 7 ఏడాదైనా కాలేదు, అది ఇప్పుడే ఇంత మాట అంటుందా? పౌరుషం ఉన్న మగాడైతే పట్టుకు తంతాడు. వింటూనే ఉంది బామ్మ. నీ సుపుత్రుడికి పౌరుషం లేకేమీ ఆలిని సమర్థిస్తున్నట్టుగా ఆగుపడితే అమ్మ వాళ్ళు ఎక్కడ చవట కింద జమ కట్టేస్తారోనని భయపడి అన్ని విధాలా అవమానిస్తూనే ఉన్నారు సదా నన్నాయన అనుకుంది మంటగా. 15 రోజుల తర్వాత వచ్చే తన చిన్న కొడుకు పుట్టినరోజు దాకా ఉంటానన్న ఆడబిడ్డ ఒక క్షణం నిలవనంటూ ఎగురుతుంది. అన్నయ్య వచ్చేదాకా ఆగు, అల్లుడికో అంగి నీకో చీర రవిగా తెప్పిస్తాను మీ అన్నయ్యతో చెప్పి, పసుపు కుంకుమ తీసుకోకుండా పెడతావా అంటూ ఆపింది తల్లి. కొడుకు రావడము అయింది, తల్లి బోధించడము అయింది. బామ్మ కొళాయి దగ్గర పని చేసుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చి చాలా సీరియస్గా అడిగాడు జగన్మోహన్. ఉండదలుచుకున్నావా, బోదలుచుకున్నావా? అంతకంటే సీరియస్గా విసురుగా జవాబిచ్చింది బామ్మ. ఉంపుడు గత్తెననుకున్నారా అలా అడగడానికి? ఒక్క క్షణం డంగై తిరిగి రెచ్చిపోయాడు. ఒక్క మగడితో కాపురం చేయాలనే పెళ్లి చేసుకున్నావా? అలా అనుకుంటే నలుగురిలో ఉన్నవాడిని ఎందుకు చేసుకున్నావు? ఏ దిక్కులేని వాడిని చేసుకుంటే బాగుండేది కాదా? ఇప్పుడు ఏమైంది? సంత అనలేదు వాళ్ళని? ఏం కాలేదు అంటే మెదడుందా లేదా? వాళ్ళు నీకు సంతలా కనబడ్డారా? అత్త మామ రాకూడని వాళ్ళ? నీకు చేసే బాధ్యత లేదా? బాధ్యత ఎందుకు లేదు? ఉంది. కోడలి పిల్లంటే చాకిరికి కొన్న బానిస పిల్లల చూస్తే మాత్రం కాదు. ఇష్టాలు వ్యక్తిత్వం నాకు ఉండవా? ఆ మాత్రం గౌరవించకుండా ప్రవర్తిస్తే ఎట్లా? అత్తకు సుస్థి చేసి పిల్ల బెంగ పెట్టుకుందంటే 2 రోజులు ఉంచుకుందామని తీసుకొచ్చాను. వెధవసంత ఎందుకు తీసుకొచ్చావంటే ఏమన్నమాట? ఆపదకు అక్కడికి రాకపోతే మనుషులమై ఉన్నామెందుకు? అయితే వాళ్ళని సంతంటావా? కాకపోతే సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత భూములు అన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి ఉండడం ఎందుకు? చూడాలని బుద్ధి పుడితే ఓ 4 రోజులు ఉండిపోతే సరిపోదు? మనకు సెలవు దొరికినప్పుడు వెళ్ళి చూడము. పై ఊరు అసలే అద్దె కొంపల్లో ఎన్నో ఇబ్బందులు. ఇలా వచ్చి నెలలు నెత్తి మీద కూర్చుంటే చేసేదెవరు, పెట్టేదెవరు? తెచ్చేవాడు నేనున్నాను. చేసేది కష్టమైందా నీకు? తేరగా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడంలో కష్టం ఎందుకు కనిపిస్తుంది మీకు? ఇల్లు చిన్నది, చేసిన పనే చేయాల్సి వస్తుంది. వంటకు పాత్ర సామాను సరిగా లేదు. పూటకు 2 గిన్నెల్లో అన్నం, దినానికి 2 పూట్ల కూరగాయలు వండలేక నేను చస్తున్నాను. అత్తగారు ఒకరు, కాబోయే విజయపురాలు మరొకరు. ఇంట్లో ఉన్నంతసేపు తనకు తన పిల్లలకు చేసుకోవడంతోటే సరిపోయే తోడికోడలు మరొకరు. ఇంతమందికి చేసి పెట్టే గొడ్డుని నేను. ఆడదానివై పుట్టావెందుకు? 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకొని 4 కళ్ళ ఎద్దులా బతకడానికి విసురుగా కదిలింది బామ్మ. ఎగబడి కొడితే నేత్రానందంగా తిలకించవచ్చని ఊపిరి బిగపెట్టుకొని నిలబడ్డ వాళ్లకు ఆశాభంగమే అయింది. ఆడబిడ్డ అత్తగారు మర్నాడు ప్రయాణం కట్టారు. తెప్పించి సిద్ధంగా ఉంచుకున్న చీర, రవిక గుడ్డ, చిన్నవాడికి చొక్కా, పసుపు కుంకుమలతో ఆడపడుచు చేతిలో ఉంచుతూ చేతులు పట్టుకుంది బామ్మ. 2 జీవాల మనిషిని చేయడం చేతగాక ఏదో అన్నాను, మనసులో పెట్టుకోకు. మీరు రాకూడని వాళ్ళు, పోకూడని వాళ్ళు కాదు. నిన్న తిట్టినా ఈరోజు హృదయ స్ఫూర్తిగా చూపుతున్న ఆప్యాయతకు కళ్ళు చెమర్చాయి ఆడపడుచుకి. అత్తిళ్ళు మెట్టిన ప్రతి ఆడపిల్లకు ఉన్న అనుభవమే అది.
కడుపులు, వేవిళ్ళు, నీరసాలు, వచ్చిపోయే వాళ్లకు చాకిరి, అత్తమామల సేవ, 6 మంది బిడ్డల తల్లి అయినా ఏడాదికి 6 నెలలు పుట్టిల్లు చేరుతుంది తను. అక్కడ కష్టం సహించలేక ఉన్న 4 రోజులు ఏవో కీచులాటలు, నిష్ఠూరాలు చేసి అలసిన శరీరంతో చిరాకు కొండెత్తులేస్తుంటే నోరు హద్దులో పెట్టుకోలేక, అత్తగారు మాత్రం ఊరుకోలేక, సగం లేని నాలుక ఎలా అయినా తిప్పొచ్చు, ఎంతైనా సత్యభామ కదూ అంది మూతి 3 అంకెలు తిప్పి అక్కడ నుండి కదులుతూ. మర్నాడు ముసలాయంతో అత్తగారు కూడా వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత తోడికోడలు కూడా భర్తకు ఉత్తరం రాసి పుట్టింటికి వెళ్ళిపోయింది. వారం రోజులు పోయాక తిరిగి వస్తానని చెప్పి. కొద్దిగా పని తక్కువైనంత మాత్రాన బామకు ఒరిగింది ఏముంది? భర్త ప్రవర్తనలోనే మార్దవం లేకపోయాక పాప మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్టే అనిపించి మళ్ళీ ఉధృతంగా గుండె నొప్పి రావడంతో అనుకోకుండా దాటిపోయింది ప్రభ నాయనమ్మ. కర్మకాండ ముగించాక రాఘవేంద్ర వచ్చాడు పాప కోసం. అత్తలేని జీవితం కొంచెం అలవాటు పడేదాకా పాపను ఇక్కడే ఉంచుకొన్నాళ్ళు అంది బామ. పాప కోసం ఒక పావుసేరు పాలు ఎక్కువగా కొంటుంది బామ నిత్యం. ఎన్నాళ్ళు ఖర్చు అని అడిగాడు జగన్మోహన్. మీ వాళ్ళు ఎంతమంది వచ్చి కూర్చొని తిన్నా ఖర్చు అనిపించదు. నా తరపు నుండి ఒక చిన్నపిల్లను ఉంచుకొన్నానని బరువుగా భావిస్తున్నారా? తినవలసిన వాళ్ళు వచ్చి తింటారు, అది బరువుగా భావిస్తే ఎలా? నీ చనిపోయిన అక్క కూతుర్ని మనం ఉంచుకొని పెట్టడం ఏమిటి? గతి లేక వచ్చి ఉందా? నాయనమ్మ పోయినందుకు 4 రోజులు ఉంచమన్నాను నేనే, కొంచెం అలవాటు పడని అని. మీ అత్త పోయి మీ బావకు కూడా గుండె చెదిరిందేమో, అతడిని కూడా పిలవలేకపోయావా వచ్చి ఉండమని? విరుచికి పడింది బామ. నేనంటే ఏమిటి మీ ఉద్దేశం? మంచిదానికి చెడ్డదానికి నన్ను ఇంత చులకనగా మాట్లాడవలసిన పనేమిటి మీకు? అంత విలువలేని మనిషిని అనుకున్నారా? అబ్బా, విలువలేని మనిషి ఎందుకు అవుతావు? సత్యభామ బిఏవి కాబోయే ఎస్ఈఓవి, రివ్వన మింటికెగిసిపోతున్న నటీమణివి. ఆపాటి అభివృద్ధిని, అర్హతలను మీరు సహించలేరా? మీకు అవమానకరంగా ఉంటుందా? లేదు, సన్మానకరంగా ఉంటుంది. దారిలో పోతుంటే ఫలానా నాటకంలో వేషం వేసిన దాని మగడు అంటుంటే, ఫలానా ఎస్ఈఓ మగడు అంటుంటే ఏనుగెక్కినంత గర్వంగా ఉంటుంది నాకు. నిస్పృహగా చికాకుగా అడిగింది బామ. అయితే ఏం చేయాలంటారు? పెళ్ళైన ఆడది ఏం చేయాలి? ఇల్లు చక్కుదిద్దుకోవటం కంటే. గృహమే కదా స్వర్గసీమ. తనెన్ని కలలు కనలేదు ఆ స్వర్గసీమ గురించి. చక్కని డాబా ఇల్లు, అతిదైన ఇంటి ముందు చక్కని తోట, ఇంట్లో చక్కని ఫర్నిచరు, అలంకార వస్తువులు, అపురూపంగా అభిమానంగా చూసుకునే భర్త, ఇంట్లో నవ్వుల పువ్వులు వెదజల్లే చిన్నారి పాపలు. ఇల్లు రావచ్చు, ఇంటికి కావాల్సిన సామాను రావచ్చు, పిల్లలు పుట్టవచ్చు. కానీ సహకార ప్రోత్సాహాలు లేకుండా గృహానికి కళ ఎలా వస్తుంది? గృహం స్వర్గసీమ ఎలా అవుతుంది? ఒక గృహిణి వల్ల మాత్రమే. సహృదయత, సంస్కారాలు లేని బంధువుల రాకడతో మంచి చెడ్డ పట్టించుకోకుండా అదో విపరీత మనస్తత్వంతో ప్రవర్తించే భర్తతో తను ఆశించిన విధంగా ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోగలదు? అందుకే దినదినానికి సంసారం అంటే మక్కువ, శ్రద్ధ తగ్గిపోయి బయట ప్రపంచంలోని అభివృద్ధి, ఔన్నత్యాల కోసం మనసు మొగ్గు చూపుతుంది. ఇంటిని నిర్లక్ష్యం చేసి తను పక్కదో పడుతున్నదంటే లోపం తనలో కాదు, అతడిలో ఉంది. కానీ ఆ సంగతి అర్థమయ్యేలా ఆ మొండి మనిషికి ఎలా చెప్పగలదు? ఇల్లు చక్కదిద్దుకోవడం అక్షర జ్ఞానం లేని ఆడది కూడా చేయగలదు. సత్యభామ బియ్యేనని తెలిసి కూడా ఎందుకు చేసుకున్నారు? పెళ్ళయ్యాక మామూలు ఆడదానిలా మారిపోగలవని ఆశించి. కానీ ఇప్పుడు పొరపాటు చేశానేమోనని చింతిస్తున్నాను. పాపను వారం రోజుల తర్వాత తీసుకెళ్ళాడు తండ్రి. ఎప్పటికప్పుడు సంసారం అంటే విసిగిపోతున్న మనసుకు నీరు పోసి బలమిచ్చి ఆశావల్లరులు చిగురింపజేసుకోవడానికి ప్రయత్నిస్తుంది బామ. ఈ సంసార నౌక మునిగిపోవాలంటే చిటికలో పని కానీ ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని వెను తుఫాన్లు వచ్చినా సురక్షితంగా నావ నడపాలంటేనే ప్రయత్నం అవసరం. ఎంత శ్రమ అయినా పడవ నడవాలని ఉంటుంది, కానీ మునిగిపోవాలని ఎవరికి ఉంటుంది? ఒక సాయంత్రం భర్త ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి టిఫిన్ అంతా రెడీ చేసి తను టాయిలెట్ అయ్యి అతడు వస్తూనే అన్నీ అందించి అలుపు తీర్చుకున్నాక అడిగింది, ఈరోజు సినిమాకు పెడదామని అంతా తయారయ్యాను. ఎవరితో? మీతోనే. కపటం యువతల వాళ్లకు ఉందంటావు, నీకు లేదు? వదిన వాళ్ళతో ఒకసారన్నా వెళ్ళావా? పని కాలేదనో, తలనొప్పి వస్తుందనో సాకు చెప్పి. ఆ సంగతి ఇప్పుడెందుకు? నేను సరదాగా మీతో సినిమాకు వెళదామని కోరితే
బాగా సరదా పడ్డావు కానీ ఆదివారం వెళదాం. ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువై తలనొప్పి పట్టుకుంది. ఆ చెప్పడంలో అనునయింపు లేదు, సంజాయిషి లేదు. అదేమిటో తల బిరుస్తనం తప్ప. హతాశురాలైపోయింది బామ్మ. ఎంతకని ఆశలు పెంచుకోగలదు? పేరాశకు పోవడం తప్ప అతడితో సినిమాకు వెళితే ఉన్న సరదా కూడా చచ్చి ఊరుకుంటుంది. ఇదివరలో జరిగిన అనుభవం అది. దారి తెలియకపోతే అతడి టర్నింగ్లోనూ మాయమవుతూ ఏటు ముఖంతో ఇంటి ముఖం పట్టాల్సిందే. చేసుకున్న దాంతో జోడిగా వెళ్ళాలంటే ఆయనకేమిటో నామోషి. జమునతో వెళ్ళొచ్చు కానీ ఫర్లాంగ్ ముందు నడిచిపోతుంటే అందుకోవాలనే తాపత్రయంతో ఆయాసపడి చావాలి. ఆగండి, కలిసి వెళ్ళకూడదు కబుర్లు చెప్పుకుంటూ? ఏం బాగు, ఆలు మగలమని తెలియని వాళ్ళు వింతగా చూస్తారు. ఎందుకొచ్చిన అపవాదు? అనుకుంటే అనుకొని మనకొచ్చిన కష్టమేమి? ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తుంటారు. నువ్వు పక్కనుంటే ఏం బాగు? ఇక థియేటర్లో పక్కన కూర్చుని చూడాలన్న కోరిక ఏ జన్మకు తీరేను? భార్యకు అవసరమైన చనువు ఇవ్వలేని మగవాడు మరో ఆడదానికి దాసుడెలా అవుతున్నాడో అర్థం కాదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని చెప్పిన వాడెవడో బుద్ధి లేనివాడు. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు.